హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే కనుక ఈరోజు నేను షేర్ చేయబోయేటటువంటి ఈ శారీస్ అన్నీ కూడా టోటల్గా 6 శారీస్ ఉన్నాయి. 6 కూడా లేటెస్ట్ అండ్ ఇంతకుముందు అయితే కనుక మీరు చూడండి 100% కొత్త చీరలు అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఇయర్ రింగ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు అయితే కనుక షేర్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి. ఇది జనరల్గా ఏ వాటికైనా బాగుంటాయి, అంటే లెహెంగాస్కి, శారీస్కి, ఇట్లా లాంగ్ హౌస్, కుర్తీ టైప్ వీటన్నిటికీ కూడా అయితే కనుక చక్కగా అయితే సెట్ అవుతాయి. ఇంకా నా డ్రెస్ అయితే కనుక ఈరోజే స్టాక్ వచ్చి ఇవాళే మన తేజస్వి కలెక్షన్స్లో అయితే కనుక ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసామండి. 3 కలర్స్లో వచ్చింది. థ్రెడ్ వర్క్ మల్ కాటన్ బేస్డ్ కుర్తీ అనమాట. ఇది చాలా బాగుంది ఫిట్టింగ్ అంతా కూడా. అందుకోసం నేను కూడా కొత్త స్టాక్ కదా ఒక పీస్ అయితే పెట్టేసుకున్నాను. దీనిలో 3 కలర్స్ చాలా బాగున్నాయి. 820లో LMXL XXLలో అయితే కనుక వచ్చింది. ఎవరైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక ఒక్కసారి తేజస్వి కలెక్షన్స్ని కాంటాక్ట్ అయిపోండి. ఇది ఆన్లైన్లో అయితే కనుక కాదండి. తేజస్విలో ఉండే కలెక్షన్స్ మనకు ఆన్లైన్లో దొరకవు. ఇంకా లేట్ చేయకుండా 1 బై 1 కలెక్షన్స్ అన్నీ చూపించేస్తాను. ఇవాళ కలెక్షన్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇది మన ఫస్ట్ వన్ అండి. శారీ నాకైతే చూడగానే నచ్చింది. మీరు కనుక ఈ బార్డర్ని యూజ్ చేసి చక్కగా ఇట్లా పెట్టించుకున్నారంటే, సమంత గారు వెడ్డింగ్ అప్పుడు ఒక రెడ్ కలర్ శారీ వేశారు కదా, ఎగ్జాక్ట్ అట్లా అయితే కనుక మనకి అయిపోతుంది అనమాట. మీరేం మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో శారీ మీకు జస్ట్ నేను ఐడియా ఇచ్చాను కదా, ఇప్పుడు నేను మీకు శారీ అంతా ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా లుక్ అనేది అర్థమైపోతుందండి. ఇదైతే కనుక శారీ అనమాట. శారీకి వచ్చేసి బార్డర్ అనేది దీని మీదనే మొత్తం అంతా కూడా శారీకి చక్కగా నీట్గా జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మిషన్ మీద తయారై వచ్చిందండి. అలాగే దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా పైపింగ్ కూడా ఇచ్చారు, ఎక్కడ కూడా గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్లో అయితే కనుక ఉంది. అండ్ పళ్ళు అయితే కనుక చక్కగా ఇట్లా మనకి జరీ వర్క్లోని ఒక సైడ్ అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక వేశారండి. 2 సైడ్ కూడా మనకైతే కనుక ఇంకా ఈ బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది పళ్ళు సైడ్ అనమాట, పైన సైడ్. ఇదైతే కనుక శారీ లుక్ అండి. ఇట్లా ఉంటుంది, సేమ్ కలర్ అండి. మీకైతే దాంట్లో వచ్చేసి మనకి బూటీ ఉంటుంది. ఇదేమో ప్లెయిన్లో స్టైల్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఒకవేళ లైక్ అంటే రీక్రియేట్ చేసే వాళ్ళు ఉన్నా కానీ ఇది బాగానే ఉంటుందండి. అండ్ రెడ్ ఎవరికైనా బాగుంటుంది కదా. సో నా ఫేవరెట్ కలర్ కూడా మీకు తెలుసు. సో 100% నేను దీన్ని అయితే మీకు రికమెండ్ చేస్తాను. సో మీకు చక్కగా ఉంటుంది, పార్టీ వేర్ రిలేటెడ్గా కూడా బాగుంటుంది. చీర కూడా చాలా పెద్దగా ఉంది అండ్ ఈ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఓవరాల్గా ఇదంతా శారీ కదా, ఇదేమో బ్లౌజ్. ఇక్కడ వరకు అయితే కనుక మనకి జాయింట్ ఇచ్చేసారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక జాయింట్ స్టిచ్చింగ్ ఉందన్నమాట అటాచ్ చేసేసి. ఇది బ్లౌజ్, దీనికి వచ్చినటువంటి బార్డర్. ఈ బార్డర్ని యూజ్ చేసేసి మీరు చక్కగా అయితే కనుక ఇక్కడ సైడ్ వేయించుకున్నారంటే, ఇప్పుడు నేను నా థ్రెడ్ వర్క్ ఉంది కదా అండి, ఆ ప్లేస్లో పెట్టేసి ఇలా కుట్టించుకుంటే ఎగ్జాక్ట్ మీకు వచ్చేస్తుంది అనమాట శారీ లుక్. ఒకవేళ బడ్జెట్ రేంజ్లోని కొంచెం ఆ వైపు తీసుకురావాలనుకుంటే ఈ శారీ చాలా బాగుంటుంది. గివేవే నేను అనౌన్స్ చేశానండి, చూసారా? అసలు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ మంత్ కూడా మళ్ళీ అయితే కనుక స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచే తీసేసుకుంటాను. 3 ఒకేలాగా ఉండే డ్రెస్సెస్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో నెక్స్ట్ కూడా నేను మళ్ళీ మీకు రెడీ చేస్తానండి. నెక్స్ట్ ఏముందో గిఫ్ట్ కూడా ఒక 2 డేస్లో అనౌన్స్ చేసేస్తాను, కొంచెం సెట్ చేసుకుని. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది. సో ఇంట్లో చిన్న పూజ ఉండే, కొంచెం బిజీగా ఉంటున్నాము. సో కొంచెం చూసి ఇస్తానండి, అందుకే మధ్యలో ఒక 2 డేస్ నేను వీడియోస్ ఇవ్వలేకపోయాను. ఇదైతే కనుక నెక్స్ట్ మరొక శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది. సో 2 డేస్లో నేను మీకు ఆ గివేవేలో గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తానండి. అండ్ ఇంట్లో బర్త్డేస్ కూడా కంటిన్యూగా ఉన్నాయి. సో బర్త్డేస్, షాపింగ్స్, లైక్ అత్తయ్య వాళ్ళు ఫెస్టివల్ లాగానే ఉందన్నమాట ఇంట్లో. అండ్ ఒక పూజ కూడా చేయించామన్నాను కదా, కొంచెం రిలేటివ్స్ కూడా వచ్చి వెళ్ళారు. ఇల్లంతా కొంచెం గందరగోళంగానే ఉండింది. కొంచెం టైం ఇస్తే 2 డేస్లో అది కూడా ఇచ్చేస్తాను. సో షూర్గా. ఇదైతే కనుక నెక్స్ట్ మన సెకండ్ శారీ అండి. ఇదేంటంటే లేస్ బార్డర్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకు వచ్చేసి మంచిగా ఇట్లాగా మోతీ వర్క్ కాన్సెప్ట్ అయితే కనుక లేస్ బార్డర్ని శారీకి చాలా బాగా హైలైట్ చేశారు. మంచి గంధం కలర్ చీర, చాలా ట్రెడిషనల్ లుక్లో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మెయిన్ దీని అందం కలర్ అయితే నెక్స్ట్ దీనికి హైలైట్ అవుతూ వచ్చినటువంటి దీని లేస్ బార్డర్ చాలా న్యాచురల్గా, చాలా డీసెంట్గా అయితే కనుక వచ్చింది. చక్కగా మనకి ఏంటంటే పట్టు బార్డర్కి దీన్ని మళ్ళీ డబల్ బార్డర్ లాగా ఇవ్వటం వల్ల చాలా చక్కగా ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయొచ్చు ఒకవేళ మీకు నచ్చుతుంది అని అనుకుంటే కనుక. ఇది కూడా చాలా చాలా అందమైన కలర్, ఎవరు కట్టుకున్నా సూట్ అయ్యేటటువంటి కలర్ అండి. సో క్లాస్ ఐటమ్, ఏ జ్యువెలరీకైనా కానీ చాలా అందంగా ఉంటుంది. లైక్ మీరు ఒకవేళ స్టోన్స్ రిలేటెడ్ సీజెడ్ స్టోన్స్లో అలా వేసుకున్న, రియల్ గోల్డ్ వేసుకున్న, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్న, విక్టోరియన్ వేసుకున్నా కానీ చాలా చక్కగా మంచి లుక్ ఇచ్చేటటువంటి ఒక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ షేడ్.
అండ్ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఇది లేస్ బార్డర్ పైన సైడ్ అండ్ ఎక్కడ వరకు రావాలో పళ్ళుకి వచ్చేస్తూ కింద అయితే కనుక ఈ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తుందండి. చూడొచ్చు మీరు సారీ అంతా కూడా ఎలా వచ్చిందని. అండ్ ఇదైతే కనుక మనకి బెనారస్ టైప్లోనే కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్లో చాలా చక్కగా అయితే కనుక ఇచ్చినటువంటి 1 మీటర్ బ్లౌజ్ అంతా కూడా చక్కగా ఈ విధంగా వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ దీనికి ఫుల్ హైలైట్ అండి. అలాగే లేస్ కూడా దీనికి అయితే కనుక కంటిన్యూగా మనకి ఈ విధంగానే వచ్చింది. నేనైతే తప్పకుండా ఒకవేళ మీకు ఏ కలర్ నచ్చుతుందో నేను ఇవాళ చూపించేవన్నీ కూడా మీకు రికమెండ్ చేసేవే. అండ్ ఇదొక సారీ. నెక్స్ట్ అయితే కనుక ఇదొక సారీ అండి. ఇది కూడా చాలా బాగుండింది సారీ అయితే కనుక. కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యి వైరల్ అవుతున్నటువంటి చీర. మంచి ఎలా చెప్పొచ్చు, కాపర్ టైప్లోనే డార్క్ ఉందన్నమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి. ఇది లెహంగాలకు కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ ఇలా సారీ కలర్ అండ్ డిజైన్ చూడవచ్చు మీరు. ఇది బార్డర్ అండ్ పైన సైడ్ది కదా, ఇదేమో డౌన్ సైడ్ బార్డర్ అనమాట. ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు శారీ ఓపెన్ చేద్దాము. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండి. పళ్ళు ఇది. ఓకే, ఇదైతే కనుక కంటిన్యూషన్లోనే బ్రొకెట్లో వచ్చినటువంటి బ్లౌజ్. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది టేస్ట్ వైజ్గా అంటే చూడొచ్చు. ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చేసిందండి కంటిన్యూషన్ విత్ శారీ బార్డర్ బేస్ చేసుకుని. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఓవరాల్గా కంటిన్యూ మనకి ఇలాగే వచ్చింది. నేను తప్పకుండా ఈ శారీని కూడా నేను మీకు కట్టి చూపిస్తాను. సో ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటే మీరు ట్రై చేసేయండి. కట్టు చెంగు వరకు కూడా సేమ్ వచ్చిందండి మనకి. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా వీవింగ్ అనేది వచ్చింది. లెహంగాలకు కూడా నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. కలర్ ఎప్పటికీ కూడా మనకి ఇది అవుట్ ఆఫ్ ట్రెండింగ్ అయిపోదు, బోర్ అయిపోదు. కామన్గా మనకు ఉండేటటువంటి కలర్స్ ఎప్పుడు మనకి ఎలా అయితే బాగుంటాయో ఇది కూడా అంతే చక్కగా ఉంటుంది. చాక్లెట్ బ్రౌన్లో అయితే కనుక షేడ్ ఉంది, ఎక్కడ కూడా బ్లాక్ లేదు. గిఫ్టింగ్ అనైనా బాగుంటుందండి, మీరు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. టెంపుల్స్కి ట్రెడిషనల్గా అన్నిటికీ చెప్పాలంటే ఒక సెమీ పట్టు చీర ఆ లుక్ ఉంటుందన్నమాట. మీకు ఒక పట్టు చీర లుక్ లానే వచ్చేస్తుంది. పట్టు చీరలు కూడా మనకి ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అండి. మనం వేసుకున్నప్పుడు అయితే కనుక సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా అంతే, ఏ జ్యువెలరీ అయినా నెక్స్ట్ లెవెలే. ఇది కట్టుకుంటే ఎవరైనా సూపర్ హైలైట్ అవ్వాల్సింది ఎంతమందిలో ఉన్నా. డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. బ్యాక్ సైడ్ చూపించలేదు కదా, బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లాంటివి ఏమీ లేవు. హైలీ రికమెండెడ్. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి. ఇది కూడా కలర్ అదరహో అంటే అదరహో తప్పకుండా నచ్చేస్తుంది మీకు ఇది కాంబినేషన్ కూడా. ఇదైతే కనుక మనకి సారీ అండి. ఓవరాల్గా ఈ కలర్ ఎవరికి బాగా చెప్పండి అండి, అందరికీ బాగుంటుంది కలర్. బ్లూకి బ్లూ బార్డర్స్ సూపర్, ఇప్పుడు ట్రెండింగ్. ఈ కలర్ కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కలర్ కూడా మన దగ్గర కాంబినేషన్ అయితే కనుక ఉండాలి. ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీ బ్లౌజ్ మస్తు ఉందండి. అసలు కట్టే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ మీద హిట్ అని చెప్పేస్తాను నేనైతే కనుక. ఇది బ్లౌజ్ పీస్ విత్ బూటీ అండ్ కంటిన్యూషన్ బార్డర్ అంతా కూడా వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, సారీని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఓకే, అమ్మో నేను ఇంతకన్నా చెప్తున్నా. నాకు ఇప్పుడు భయం అయ్యేది ఏంటంటే అక్కడ స్టాక్ ఉందో లేదో చూడాలి వెళ్ళి. ఇదైతే కనుక కంటిన్యూషన్ మనకి శారీ అండి. చాలా బాగుంది. ఇవాళ అసలు స్టాక్ ఉన్నాయో లేదో కూడా చూసుకోలేదు. అసలు నాకు ఇంట్లో పనులే అవ్వడమే లేదనమాట. ఒకదాని తర్వాత ఒకటి పెండింగ్ వర్క్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఉండటం వలన ఉంటాయిలే అని ధైర్యంగా కూర్చున్నాను. ఉందో లేదో ఒక ఐడియా ఉండుంటేనన్నా పక్కన పెడుదును యాక్చువల్గా, బట్ ఉందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదైతే కనుక శారీ పళ్ళు అండి. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ మనకి చాలా బాగుందండి. మంచి కలర్. ఈ కలర్ ఎవరికైనా నప్పుతుంది. అండ్ ఎగ్జాక్ట్ దీని బ్లౌజ్ వేస్తే ఇంకా కూడా శారీ మస్త్ హైలైట్ ఉంటుంది, నో డౌట్. ఓకేనా. సో లైట్ వెయిట్ ఫ్యాన్సీ రిలేటెడ్ శారీలో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్గా ఉంది, మిస్ చేయకండి. నెక్స్ట్ అయితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకేమైనా లేటెస్ట్గా వస్తే ఒక 2-3 అవి కూడా యాడ్ చేస్తాను. ఒకవేళ ఇవి కాకపోతే అవైనా మీకు డెఫినెట్గా నచ్చుతాయి. మన పేజ్ ఫాలో అయ్యారంటే కనుక ఇలాంటి మంచి కలెక్షన్స్ అన్నింటినీ కూడా నేను మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. అండ్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. ఎవరికైనా మీ వాళ్ళకి యూజ్ ఉంటుంది అనుకుంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సారీ కూడా చాలా బాగుందండి. చూసారా సారీ కలర్ బాగుంది కదా. ఇప్పుడు బాగా ఇలాంటి ఆరెంజెస్ ట్రెండ్ అవుతున్నాయి కదా షేడ్స్ వచ్చేసి. ఇది కూడా మనకైతే కనుక ఈక్వల్ బార్డర్స్ అనేది ఫ్రంట్ ఇటు అంటే లైక్ సారీ 2 సైడ్స్ కూడా అయితే కనుక మనకు వచ్చింది, పైన సైడ్ అండ్ డౌన్ సైడ్ పార్ట్లలో. ఇక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ మనకి శారీ వచ్చేసి ఇలాగే వస్తుందండి. శారీ అయితే బాగుంది. లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఐటమ్. ఓవరాల్గా మంచి ఆరెంజ్లో బ్రైట్ లుక్లో అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇదైతే కనుక బ్లౌజ్ అండి. కొంచెం దీని మీద డార్క్ అయితే ఇచ్చేసారనమాట షేడ్ వచ్చేసి ఇలాగా. ఓకే, 1 మీటర్ ఉందండి.
ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అయితే మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది. ఆ ఫ్లవర్ బూటీ అంతా కూడా చాలా బాగుంది, న్యాచురల్గా లైక్ డీసెంట్గా ఉండేలాగా కంటిన్యూషన్ అయితే మనకి శారీ అంతా కూడా ఇంకా కట్టు చెంగు వరకు కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి. ఇలా ఉంటుందన్నమాట శారీ వచ్చేసినప్పుడు. చాక్లెట్ టైప్ ఆఫ్ కలర్ అండి ఇది కూడా, మనకి బ్లాక్ లేదు శారీలో. సో ఇలా కూడా చూడండి మీరు, ఇది కూడా బాగుంది చీర, మంచి చీర ఇది కూడా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, బ్లాక్ లవర్స్ చాలామంది ఉంటారు కదా, మేబీ ఇది కూడా బాగుంటుంది, డీసెంట్గా ఉందని ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా తీసుకొచ్చేసాను మీకు షేర్ చేయడానికి. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు, ఇక్కడే మనకైతే కనుక బ్లౌజ్ బ్రొకెట్లో 1 మీటర్ వరకు హెవీగా వచ్చేసిందండి. రిచ్ బ్లౌజ్ అండ్ రిచ్ పళ్ళు అని కూడా చెప్పవచ్చు. యాక్చువల్గా చాలా దీనికి హైలైట్ అంటే ఈ రెండే. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ డిజైన్ అనేది మనకి కంటిన్యూ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా కూడా ఇలాగ థ్రెడ్ సన్నని లైక్ గుచ్చుకోకుండా ఉండేటటువంటి థ్రెడ్స్ ఉంటాయి కదా అండి జరీలో, అలాంటిదేనమాట. 2 సైడ్ కూడా ఇలా మనకి బార్డర్ వచ్చేసింది. ఇటు సైడ్ అయితే కనుక బార్డర్ 2 సైడ్ కూడా ఈక్వల్గా వచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చిందనమాట. సో కంటిన్యూషన్ మనకి శారీ ఇలాగే ఉందండి. ప్రాపర్ లెంత్లు ఉన్నాయి, హ్యాపీగా మీరు కట్టుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. మనకంతా కూడా మెజర్ వచ్చేసి శారీ కూడా తప్పకుండా నేను మీకు ఇవి నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఫ్యాన్సీ ఐటమ్ ఈజీగా మీరు క్యారీ చేయగలిగినటువంటి మంచి చీరలే ఇవాళ నేను మీకు అయితే కనుక షేర్ చేశాను. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ వేసుకున్నప్పుడు దీని యొక్క లుక్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. బ్లాక్ ఫ్లవర్స్కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇది మెజెండా పింక్ బార్డర్, క్లోజప్ లుక్ చేస్తా ఒకసారి అయితే కనుక మీరు బార్డర్ వీవింగ్ అవంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా ఒక్కసారి అయితే కనుక చూసుకోవచ్చు. ఇదండి కంప్లీట్గా మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. నా డ్రెస్ డీటెయిల్స్ అండ్ నా ఇయర్ రింగ్స్ చెప్పేసాను ముందే, అన్ని డీటెయిల్స్ చెప్పాను, గివ్ అవే గురించి చెప్పాను. విన్నర్స్ అయితే నిన్న ఈవినింగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను. లాస్ట్ మార్చ్ అయితే క్లియర్ చేసేసుకున్నాను చిన్నగా. ఇవి మన అప్డేట్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.